అమ్మయ్య! ఎలాగో అలాగా నాకు పని దొరికింది. ఇది మంచి పని అయ్యింది. లేకపోతే చాలా కష్టమయ్యేది. ఏందో అమ్మగారు ఒక రోజుకి అయ్యేంత ఒక 200 అంతా ఇచ్చింటే బాగుంటున్నా. 100 రూపాయలే ఇచ్చేసినారు. ఎంతో కొంతలే. ఒక కేజీ బియ్యమన్నా వచ్చినాయి. ఒక 3 రోజులు గంజి పోసుకొనన్నా తాగొచ్చు ఉప్పు కారం వేసుకొని. ఇంకా మా వారు కూడా రాలేదు. ఏమనుకున్నారో ఏమో పొద్దున్నుంచి కనపడుకోకుంటే. మరి ఏందోనబ్బా, ఇంకా అంతా దేవుడే కాపాడాలి నాకు. ఏయ్, ఏమే పొద్దున్నుంచి కడుపు కనపడుకోకుండా తిరుగుతున్నావు? అంటే ఏమి నీ ఉద్దేశం? యాడికి పోయినా ఏం తిరిగినా ఎవరితో తిరిగినా మా ఆయన ఏమన్నాడు అని అర్థమా? ఏం నీది? అయ్యయ్యో, ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు నేనేం చేసినానండి? అసలు ఏం చేయలేదు. ఎవరితో తిరిగినానండి? ఎవరితోనూ తిరగలేదు. మీకు కష్టం అవుతుందని, కనీసం ఆకలికి తట్టుకోలేదని ఇంట్లో కూడా ఏమీ లేవండి. అందుకోసమే నేను ఒకరింటికి పనికి పోతున్నాను. అది మీకు తెలియదంటే చెప్దామని అనుకున్నాను, కానీ మీరు ఒప్పుకుంటారో లేదో అని అర్జెంట్లో పోయినానండి. అందుకే చెప్పలేదు మీకు. అంతే. మీరు మాత్రం అసలు ఇంట్లో ఉన్నారా అండి? చెప్పేదానికన్నా ఇంట్లోనే కనపడట్లేదు. అసలు ఎప్పుడు బయట తిరుగుతున్నారు. నేను ఎలాగండి చెప్పే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇది అంటే ఏంటి నీ ఉద్దేశం? వీడు మొగుడు అనేవాడు ఏమిటికి వచ్చినాడో ఏమో, ఉత్త ఆడపిల్ల సొమ్ము తినేవాడు వీడు అని అనుకోలేనే మంది అంతా. అయ్యయ్యో, ఎందుకండి అలా అనుకుంటారు? ప్రతిసారి ఎందుకండి నన్ను అపార్థం చేసుకుంటారో? మీరే అర్థం చేసుకోండి. ఏమైనా కానీ ఇంట్లో ఉన్నాయా? ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళ యజమాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 100 రూపాయలు అంతా ఇచ్చినారు. 1 కేజీ బియ్యం అయితే తీసుకొచ్చిన, అదే గంజి పడుతున్నా. కొంచెం అయితే కనీసము ఒక 3 రోజులైనా తినచ్చు, గంజి నీళ్ళే తాగొచ్చు అని చెప్పి ఉప్పు కారం వేసుకొని అని నేను అనుకుంటూ ఉన్నాను. అంతే అండి. ఇంకా దానికి తప్పితే ఇంకా నేను ఏ తప్పు చేయలేదండి. అయినా నేను ఎందుకండి తప్పు చేస్తాను? మీకు నాకు మీరుండగా నేను ఎందుకండి తప్పు చేస్తాను? నాకు మా అమ్మ మా నాన్న ఎప్పుడు అలా నేర్పలేదండి. మొగుడు తెచ్చినా తెచ్చిపెట్టకపోయినా, ఎట్లున్నా, కష్టమున్నా సుఖమున్నా, కూడున్నా లేకపోయినా, ఏమున్నా కారం పొడి వేసుకొని తిని బతకల్లా, పుట్టింటికైతే రాకూడదని చెప్పి పంపించినారు. అదే మాటతోనే ఉన్నా, అదే మాట మీదే ఉన్నా. అంతేగాని ఇంక నాకు ఏమీ లేదండి. నాది వేరే ఉద్దేశమే కాదండి. మీరే కానీ సరిగ్గా సంపాదించి పెడితే నేను అసలు బయటికి కూడా పోయేదాన్ని కాదండి. అస్సలకి కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? సంపాదించి పెట్టట్లేదు, వీడొక పెద్ద పిరికి పంద, సమట దద్దమ్మ అని చెప్పేసి అంతే కదా నీ ఉద్దేశం? అదే మాట ఇండైరెక్ట్గా చెప్తున్నావు నాకు నువ్వు. అయ్యో, ఎందుకండి ప్రతిసారి గుచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు? నేను ఏమన్నానండి ఇప్పుడు? ఏమన్నాను? ఉండేది ఉన్నట్టు అన్నా కూడా నాది తప్పవుతుందా? నిజంగానే ఇంట్లో ఏం లేవు, కొంచెం డబ్బులైనా వస్తాయి పనికి వెళ్తే అని చెప్పి వెళ్తున్నానండి. అంతే. దానికి తప్పితే ఇంకేం లేదండి. సరేలే, ఇప్పుడైతే నమ్ముతున్నాను. కానీ నాకు వేరే మంచి పని దొరికేంత వరకు పో, అంతేగాని ఇంకా మీదట పోవద్దు వేరే పనికి. అంటే వేరే పని దొరికేంత వరకు నువ్వు పో, తర్వాత అస్సలకి పోవద్దు, ఇంట్లోనే ఉండు. ఏమి ఇప్పటికైనా నమ్ముతున్నాను. ఇంకోసారి ఏమైనా నాకు అనిపించాలి, నేనైతే అస్సలకి నమ్మను. మూల్లో కూర్చోబెడతాను నిన్ను ఇంట్లో. నా అర్థమైందా? అర్థమైంది. నా బతుకేమే కానీ బాగాలేదు.